2047 వికసిత్ భారత్ అని అంటున్నారు. మరి ఈ బడ్జెట్లన్నీ ఇలాగే కంటిన్యూ అయితే గోల్ రీచ్ అవుతామా సార్? ఆలు లేదు చూడు లేదు కొడుకు పేరు సోమలింగడని 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు పెడతాం మనం. మరి కట్టాడు బడ్జెట్ అనేది 2047 ఏంది? నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాటల్లో చూసుకుంటే మరి ఈ బడ్జెట్లన్నీ ఇలాగే కంటిన్యూ అయితే గోల్ రీచ్ అవుతామా సార్? 20 సంవత్సరాల తర్వాత మా ఇది ఇలా ఉంటుందని చెప్పి నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంది? నువ్వు ఇంతకుముందు చెప్పినా మీరు ఏమైనా చేశారా? నిర్మలమ్మ ఒక్కసారి నువ్వే గుండె మీద చేసుకొని ఆలోచించుకొని చెప్పు. నీ టీవీ ద్వారా అడుగుతున్నాను నేను. నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026 గాను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ బడ్జెట్పై ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ పలువురు విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి స్పందన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ చార్టెడ్ అకౌంట్ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. బట్ ప్రజలకి కానీ మాకు కానీ మీరు కొత్త కాదు 100% కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఛానల్ నేమ్స్ బికాజ్ మీరు లాట్స్ ఆఫ్ ఛానల్కి వెళ్ళిచ్చున్నారు. ఒక ఛానల్ అయితే ఈ ఛానల్కి వెళ్ళారని నేను చెప్పొచ్చు. బడ్జెట్కి ముందు మీరు కొన్ని ఫిగర్స్ చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా నాగార్జున రెడ్డి గారు బడ్జెట్కి ముందు మాట్లాడే మాటలు మేమైతే విన్నాము. ఆయన చెప్పినటువంటి ఫిగర్స్ కూడా మేము చూసాము. సో బడ్జెట్ తర్వాత వచ్చినటువంటి ఫిగర్స్ని కూడా మేము చూసాము. సో ఆల్మోస్ట్ 99% మీరు చెప్పినటువంటి ఫిగర్స్కి అక్కడ ఉన్నటువంటి ఫిగర్స్కి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. రియలీ? ఎస్. ఆర్ యూ షూర్ అబౌట్ ఇట్? ష్యూర్, 100%. డన్. చూద్దాం ఇప్పుడు ఆ ఫిగర్స్ కూడా ఏంటో మీరు కంపేర్ చేద్దాం. మాట్లాడినటువంటి ఫిగర్స్ ఒకసారి మనం చూద్దాం అనమాట. సో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఫిగర్స్ నేను చెప్తాను. మీరు చెప్పినటువంటి ఫిగర్స్ ఆల్మోస్ట్ నా దగ్గర కూడా ఉన్నాయి. నేను విన్నాను, విత్ ప్రూఫ్స్తో సహా వచ్చాను కాబట్టి నేను. సో ఒకసారి గురించి డిస్కస్ చేద్దాం. సార్ ముందుగా అగ్రికల్చర్ విషయానికి వస్తే మీరు ఎందుకు ఆల్మోస్ట్ 1.40 సంథింగ్ ఆవిడ ప్రవేశపెట్టడం జరిగింది. సో మీ ఫిగర్ చెప్పండి సార్. ఐ థింక్ నేను అరౌండ్ 1 lakh చేసుకున్నట్టున్నాను. అంటే ఈ అగ్రికల్చర్ అనే దానికంటే ముందు బైఫర్కేషన్ చేసుకునే దానికంటే ముందు ఆదిత్య ఈ బడ్జెట్ని గురించి కూడా ప్రజలకు తెలియాలిగా. అవును. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటువంటిది ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాతే మొదలుపెట్టారు. వెరీ ఫస్ట్ బడ్జెట్ షణ్ముగ శెట్టి గారు ప్రవేశపెట్టారు. అప్పుడు బడ్జెట్ మొత్తం కూడాను 197 కోట్లు మాత్రమే. అందులో ఇంచుమించుగా 47% డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు పరిస్థితులు అట్టున్నాయి. అవును. 26 నవంబర్ 1947 అది ఫస్ట్ బడ్జెట్. అది కూడా ఏంటి 15th ఆగస్టు స్వతంత్రం వచ్చింది కాబట్టి 15th ఆగస్టు నుంచి 31st మార్చి 1948 వరకు బడ్జెట్. అది అంటే 7.5 నెలలకు బడ్జెట్. 197 crores, 171 కోట్ల ఆదాయం ఆ రోజుల్లో, 26 కోట్ల అప్పు. ఆ రోజుల్లోనే అప్పుతో మొదలయ్యాం మనం. ఇప్పుడు 200 లక్షల కోట్ల అప్పు. దాని మీద 7% ఇంట్రెస్ట్ వేసుకున్నా కానీ 14 లక్షల కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం మనం. ఎక్స్పెండిచర్లో మేజర్ ఎక్స్పెండిచర్ హెడ్ అదే వస్తుంది. కానీ ప్రధానంగా 3 ఫిగర్లు తీసుకోవాలి. ఓకే. మనకు వచ్చేటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, అదొక ఫిగరు. టోటల్ ఆదాయం ఎంత రకరకాల మార్గాల నుంచి, అదొక ఫిగరు. అప్ ఎంత, ఈ 3 ఫిగర్లు కనుక తెలుసుకుంటే చాలు మన బతికేందో బయటపడిపోద్ది. ఇవి ఇంపార్టెంట్. అది ఓకే. ఇప్పుడు వీటి దగ్గర నుంచి మనం కనుక మొదలు పెడితే ఏమవుతుందంటే, నేను చేసిన ఫిగర్లు నాకు గుర్తుంటాయి కాబట్టి నిర్మలా సీతారామన్ గారి ఫిగర్లు ఏంటో మీరు చెప్పండి, నా ఫిగర్ ఏంటో నేను చెప్తాను. అంతే. లెట్ us go ahead. సో అక్కడి నుంచి మొదలు పెడదాం మనం. ఫిజికల్ డెఫిసిట్ అవన్నీ చూసేద్దాం. ఎస్. అంటే నేనేమంటున్నా అంటే దేశానికి రైతే రాజు అంటారు. సో దేశానికి వెన్నుముక రైతు. సో మరి అలాంటి అగ్రికల్చర్ విషయానికి వస్తే వాళ్ళు చెప్పినటువంటి ఫిగర్ ఏంటి, మీరు చెప్పినటువంటి ఫిగర్ ఏంటి ఒకసారి చూద్దాం. ఎస్. వాళ్ళు చెప్పిన ఫిగర్ వచ్చేసి 1.40. నేను అనుకున్నటువంటిది 1 లక్ష కోట్ల నుంచి 1.5 కోట్ల వరకు అగ్రికల్చర్కి ఇస్తారు అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ అగ్రికల్చర్కి ఇచ్చేటువంటి దాంట్లో సబ్సిడీస్ ఉండవు మళ్ళీ. ఓకే. నేను అనుకున్నానంటే 1.5 కోట్లు అనేటువంటిది ఏంటంటే మన మోడీ గారు ఇచ్చేటువంటి 7,000 రూపాయలు, కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉంటే అవి, అంటే ఏది మన పోలవరానికి ఇచ్చే నిధులు లాంటివి, అట్లాంటివి నేను 1.5 కోట్లు ఉంటుందని చెప్పి అనుకున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. ఓకే. మరి ఆమె ఎంత వేశారు? 1.40 CR. సో దగ్గర వచ్చింది కదా. రైట్. నెక్స్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ప్రధానంగా నేను ఈ టాపిక్ ఎందుకంటే 1 by 1 రాసుకున్నాను అని అంటే
ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కువగా వినిపించినటువంటి మాట సార్ ఇది యాక్చువల్గా. ఒకటి ఏంటంటే రక్షణ వ్యవస్థకి ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ చేస్తున్నారు బడ్జెట్. ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్కి, అగ్రికల్చర్కి, వైద్య రంగానికి మాత్రం తగ్గించుకుంటూ వస్తున్నారు. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని అంటున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఎట్ రైట్ నో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 1.39 లక్షల కోట్లు వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్దర్గా ఇంకొన్ని నెంబర్స్ ఉన్నాయి, బట్ అక్కడ చెప్తున్నా నేను. సో మీరు ఎంత అనుకున్నారు? నేను 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ ఇవ్వదేమా. వీళ్ళకి అసలు వైద్యం అన్నా, ఆరోగ్యం అన్నా, విద్య అన్నా, అగ్రికల్చర్ అన్నా కానీ తీసేయి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. ఓకే. అందుకని ఇంకా 1 లక్ష కోట్లు అలాట్ చేస్తే చాలా ఎక్కువ అని చెప్పి అనుకున్నాను నేను. ఆ 1 లక్ష కోట్లు కూడా దేనికి అనుకుంటున్నారు? కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసేటువంటి టీచర్లకు జీతాలు, ఓకే, ఆ స్కూల్ బిల్డింగ్స్కి వేసేటువంటి రంగులు, రిపేర్స్, సంగతి సమాచారము, ఎక్విప్మెంటు, ప్లస్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, యూజీసీ గ్రాంట్స్. ఆ సెంట్రల్ యూనివర్సిటీస్ మనకి హైదరాబాద్ అది ఉంది కదా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, దెన్ సెంట్రల్ యూనివర్సిటీ, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఎట్సెట్రా ఎట్సెట్రా. అది 1 లక్ష కంటే వీళ్ళు ఎక్కువ ఎవరు. వీళ్ళకి విద్య అన్నా, ఆరోగ్యం అన్నా, వ్యవసాయం అన్నా పట్టదన్న ఉద్దేశంతో నేను 1 లక్ష కోట్లే అలాట్ చేశాను. ఆమె ఐ థింక్ 1.4 ఇచ్చినట్టుంది మీకు. ఫిగర్లు టాలీ అవుతాయి కదా, ఎందుకంటే నా ప్రాస్పెక్టివ్ వేరే, ఆ ప్రాస్పెక్టివ్ వేరే, ఏదైనా కావచ్చు. మొత్తానికి 140 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి ఈ దేశానికి విద్యారంగానికి 1 లక్ష కోట్లు అసలు ఏ మూలకన్నా వస్తాయా? ఈ 11 సంవత్సరాల నుంచి కొత్తగా ఐఐఎంలు కానీ, ఐఐటీలు కానీ ఏమైనా పెట్టారా? ఒక్కటి పెట్టలేదు. విద్య అన్నా, వైద్యం అన్నా, ఆరోగ్యం అన్నా, తర్వాత వ్యవసాయం అన్నా వీళ్ళకి నచ్చదన్నమాట. అందుకనే తక్కువ అమౌంట్స్ అలొకేట్ చేస్తారు. ఆ సంగతి నాకు కూడా తెలుసు కాబట్టి నేను కూడాను అది ఎంత 1,00,000 ఉంటుంది రబ్బా, అందుకంటే ఎక్కువ ఎందుకు అలాట్ చేస్తారని నేను ఆ ఫిగర్ లాస్. అంటే నచ్చకపోవడానికి ఏది స్పెసిఫిక్ రీజన్? స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం లేదు. ఎందుకంటే తక్కువ ఇస్తేనేమో తక్కువ ఇచ్చారని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు అడుగుతారు. ఓకే. 14 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ ఇంట్రెస్టే. లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు. అది ఎందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ ఫిగర్ తర్వాత చూద్దాం మనం. ఆ ఫిగర్ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని మిగిలిన కూడా చెప్పలేదన్నమాట. ఓకే, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కానీ నిజం అనేటువంటిది అయితే దాగదుగా. ఇప్పుడు నీకు ఆ ఫిగర్లు అన్నీ నుంచి వచ్చినాయి, వాళ్ళు ప్రవేశపెట్టిన ఫిగర్స్ అవన్నీ కూడా. మరి బడ్జెట్ చెప్పినప్పుడు బడ్జెట్ స్పీచ్లో అవన్నీ చెప్పాలిగా. చెప్పకపోతే ఎట్లా? తప్పు కదా అది. ఫిగర్లని దాచిపెట్టేసి వాళ్ళు చేయగలిగిందంటూ ఏమీ లేదు. ఇవాళ మనకు ఆ ఫిగర్స్ అని తెలిసినాయిగా, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలిస్తే తెలిసిన అబ్బాయి ఏముంది, తీసేయి అయిపోయింది. ఇంతకుముందు బడ్జెట్ అనేసి అంటే కనీసం 2-3 రోజుల పాటు దాని మీద డిస్కషన్ జరిగేది. ఇప్పుడు అదంతా ఏం లేదు, గంట అయిపోయింది బడ్జెట్. పోతా గంటన్నరలో క్లోజ్ చేసేసి సోమవారము 11వ తారీఖు 11 గంటలకి మళ్ళీ కలుద్దాం, నమస్తే అని వెళ్ళిపోయింది. దేశ ప్రజలంటే అంత లెక్క పక్క లేదా మీకు? బడ్జెట్ అంటే మీరు అంత చులకన చూపా నీకు? 14 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ అనేటువంటిది అన్నిటికంటే పెద్ద ఎక్స్పెండిచర్ అదే. అది చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది జనాలకి? అది ఎక్కడ చెప్పాల్సి వస్తుందేమో, క్వశ్చన్లు అడుగుతారేమో, దుమ్మెత్తి పోస్తారేమో, ప్రశ్నిస్తారేమోనని ఆ ఫిగరే చెప్పలా. అది తీసుకెళ్ళి ఏం చేసింది ఆమె? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఇంక్లూడ్ చేసింది. తప్పు కదా అది. ఇంతకుముందు ఎప్పుడు అటు చేయరు. కానీ మీరు అన్నట్టు బడ్జెట్ మీద సరే పాలకుల విషయం పక్కన పెట్టేస్తే ప్రజల్లో కూడా క్యూరియాసిటీ కనిపించట్లేదేమో. ఏముంటుంది క్యూరియాసిటీ? ఎందుకు ఉంటుంది? అరగంటలో నువ్వు బడ్జెట్ ముగిస్తే ఇంక క్యూరియాసిటీ ఏముంటుంది? మనం అడిగేది లేదు, వాళ్ళు వినేది లేదు. గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులని కేసులు పెడతారని ఎవడు మాట్లాడు. ఎవరు మాట్లాడకుండా ఉండడం అనేటువంటిదే వాళ్ళకి కావాలి. వాళ్ళ ఆబ్జెక్ట్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందిగా, అది సంగతి. మిగిలిన ఫిగర్ చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ కెమికల్స్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళ ఫిగర్ వచ్చేసి 1.77 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒక ఫిగర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. నేను ఐ థింక్ 3 లక్షల కోట్లు తీసుకున్నట్టున్నాను. కారణం ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ సబ్సిడీస్. మనకి గ్యాస్ మీద, ఫార్మర్స్కి ఇచ్చేటువంటి యూరియా మీద, వాటి మీద సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు, అంటే నరేగా ప్రోగ్రామ్ కింద ఇచ్చేటువంటి వాటితో పాటు కలిపి మన వాళ్ళు కూడాను వేరే దేశాలకి పాప మనకంటే దారుణమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తారుగా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి పార్లమెంట్ భవనం కట్టి పెట్టాము, లైబ్రరీ కట్టి పెట్టాము, రోడ్లు వేసాము, ఒక చిన్న డ్యామ్ కూడా కట్టి పెట్టాంగా. అట్లాంటి పనులు కూడా చేస్తుంటాం మనం. అట్లాంటివన్నీ కలుపుకుంటే 3 లక్షల కోట్లు ఉంటుందేమో అని చెప్పి నేను 3 లక్షల కోట్లు తీసుకున్నాను. ఓకే. అందులో సబ్సిడీస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇందులో నువ్వు చెప్పిన 1.77 lakh crores అనేది సబ్సిడీస్ అయ్యి. నేను 3 లక్షలు అనుకున్నాను. ఆమె కెమికల్స్ ఫర్టిలైజర్స్కి 1,77,000 crores, 1,77,000 కోట్లు అనేటువంటిది ఆమె చెప్పింది. అదంతా కూడా సబ్సిడీసే. గ్యాస్ మీద ఉండేటువంటి సబ్సిడీ అది ఇది ఉన్నాయి కదా, అవన్నీ కలిపి అనమాట. ఓకే.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫెన్స్ రంగం. సో మనం ఇంతకుముందు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. మొదటి నుంచి కూడా డిఫెన్స్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎడ్యుకేషన్కి అండ్ వైద్యానికి రైతులు పట్టించుకోవట్లేదు. వీళ్ళ విషయానికి వస్తే 7.84 వరకు వాళ్ళు కేటాయించడం జరిగింది. ఐ థింక్ నేను అనుకున్నాను ఒక 8 లక్షల కోట్లు ఉంటుంది అనుకున్నాను నేను. ఓకే, అంటే మీరు ముందే ఎస్టిమేషన్ చేశారు, ప్రాధాన్యత దానికే పడిపోతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ అబ్బా. మనము బ్రహ్మోస్ తయారు చేసుకోవాలి, ఆకాష్ తయారు చేసుకోవాలి, శాటిలైట్ లాంచ్ చేసుకోవాలి, దేశం చుట్టూ కంచెలు గించెలు సంఘ సంవత్సరం వేసుకోవాలి, మన సైనికులకి కొత్త తుపాకులు ఇవ్వాలి, S-400 S-500 సిస్టమ్స్ కొనాలి. మరి వీటన్నిటికీ డబ్బులు కావాలిగా. ఇటు పక్క పాకిస్తాన్, అటు పక్క చైనా కదా. అవును. ఆ 8 లక్షల కోట్లలో ఒక 6 లక్షల కోట్లు అనేటువంటిది సైన్యానికి జీతభత్యాలు వాళ్ళ మెస్సులకు సరిపోతాయి. ఓకే, మిగిలిన 2 లక్షల కోట్లు అనేటువంటిది ఆయుధాల కోసం అనమాట. అందుకని నేను 8 లక్షల కోట్లు అనుకున్నాను. 31వ తారీఖు చెప్పాను నేను ఆ సంగతి. ఆ వీడియో కూడా చూడవచ్చు ఎవరైనా సరే ప్రజలు. ఎస్. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? 7.84 కోట్లు అంటున్నారు. ఏమండి, ఎస్టిమేటెడ్ ఫిగర్స్లో ఆ మాత్రం తేడా ఉన్నదా చెప్పండి? ఉంటుంది. నార్మల్గా ప్రపంచవ్యాప్తంగా కూడాను ఎస్టిమేటెడ్ ఫిగర్స్కి ఒరిజినల్ ఫిగర్స్కి 2% నుంచి 5% వరకు తేడా ఉండొచ్చు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటారు. ఓకే, దీనికి ఒక స్టాండర్డ్ ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, దెన్ మెకెన్సీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ సెట్ చేసినటువంటి స్టాండర్డ్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను 100 రూపాయలు అనుకోవచ్చు, మీకు అది 102 రూపాయల దగ్గర నుంచి 105 రూపాయల వరకు ఉండొచ్చు. అది వేరియేషన్ కింద లెక్క కాదు, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ కింద లెక్క. ఓకే, నేను 8 లక్షల కోట్లు సైన్యానికి అనుకున్నాను. నా సైన్యాన్ని పటిష్టంగా ఉంచడానికి 6 లక్షల కోట్లు వాళ్ళకి తిండికి, బట్టలకి, బూట్లకి, సంగతి సమాచారము, 2 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది ఆయుధాలు కొనడానికి లేదా డెవలప్ చేయడానికి అని నేను అనుకున్నాను. అదే ఫిగర్ వచ్చిందిగా. ఎంత ఉంది తేడా? 8 లక్షల కన్నా 7,84,000కి 16,000గా. 16. ఇంకా మాత్రం తేడా ఉండదా? అండ్ ఫైనాన్స్ విషయానికి వస్తే 1.97 పైన చేంజెస్ ఉన్నాయి కొంచెం. 1.97. ఆ 1.97 అనేటువంటిది ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెండిచర్లకి దానికి ఆమె అలర్ట్ చేసుకొని ఉంటుంది. ఐ థింక్ 1.79 కాదు, అదేది మీరు తప్పు ఫిగర్ చెప్తున్నట్టున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది అది కాదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి 17 లక్షల చిల్లర కోట్లను చూసినట్టు గుర్తున్నాను. ఓకే, ఒక్క నిమిషం. అయితే 19 అది 19 లక్షల కోట్లు అనేటువంటిది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. ఎట్టా వచ్చింది మీకు ఆ ఫిగర్? అది నేను దాన్ని ఏం బైఫర్కేట్ చేశానంటే 14 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ, ఒక 2 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఏది బిల్డింగ్స్ అవి కట్టడానికి, మెయింటెనెన్స్, కార్లు కొనడానికి, ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్స్, వాటికి ఒక 2 లక్షల కోట్లు అనుకొని ఇది ఒక 14, అదొక 2, మొత్తం కలిపి 16 లక్షల కోట్లు. క్లియర్గానే ఉందిగా. అవును. మిగిలినటువంటి జీతభత్యాలు, ప్రింటింగ్, స్టేషనరీ, ఎట్సెట్రా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఆమె ఏం చేసిందంటే 19 లక్షల కోట్లు ఆమెకు అలాట్ చేసుకుంది. అందులో 17 లక్షల కోట్లు అనేటువంటిది రెవెన్యూ ఖర్చు, దినవారీ ఖర్చు. 2 లక్షల కోట్లు అనేటువంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచరు. కంప్యూటర్లు, సర్వర్లు సంవత్సరం కొనాలి కదా, అవి కార్లు, కంప్యూటర్లు, క్యాపిటల్ కొనాలి కాబట్టి 2 లక్షల కోట్లు. 17 లక్షల కోట్లు దేనికి ఇచ్చావమ్మా చెప్పలేదామా? ఆ 17 లక్షల కోట్లలో 14 లక్షల కోట్ల రూపాయలు అనేది వడ్డీ ఉంటుంది. 200 లక్షల కోట్లు కదా, 200 లక్షల కోట్ల మీద 7% వేసుకుంటే నీకు 14 లక్షల కోట్లు వస్తుందా లేదా? ఆ వడ్డీ ఫిగర్ చెప్పలేదు చూడండి. మేజర్ ఎక్స్పెండిచర్ అదే, అది చెప్పలా, దాచేసింది. ఆమెకు ఒక్కదైనా తెలివితేటలు ఉండేది. మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఉండవా? క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలియట్లేదా? ఆ 17 లక్షల కోట్లలో 14 లక్షల కోట్ల రూపాయలు కేవలం వడ్డీయే, అంతే. ప్రజలు ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి, నిలదీసి అడగాలి. ఎంత వడ్డీ కడుతున్నావమ్మా నువ్వు సంవత్సరానికి అని చెప్పి అడగద్దు. అంటే ఈ హైడింగ్ వెనకాల ఏమైనా రీజన్స్ ఉన్నాయా సార్? రీజన్ ఏమి ఉండదో, కావాలనే చేస్తారు. అడిగినప్పుడు చూద్దాం. అడిగితే ఏం చేస్తారు? అప్పులు చేశామండి, మీరు చేయలేదా అప్పులు? మేము కూడా చేసామండి. రోడ్లు ఆడి నుంచి వచ్చినాయి, మీకు నేషనల్ హైవేస్ ఆడి నుంచి వచ్చినాయి, పోలవరంకి డబ్బులు కావాలని అడుగుతున్నారుగా. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కొత్త విమానాశ్రయాలు, డబ్బులు ఆడి నుంచి వస్తాయి. ఏంటి అప్పు చేశారని మాట్లాడతారు అంటే మనం అడుగుతాం అనమాట. ఏమమ్మా మీరు అధికారంలోకి రాకముందు 2014 సంవత్సరం వరకు భారతదేశానికి అప్పు అనేటువంటిది 57,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. 57 లక్షల కోట్లు, 57 లక్షల కోట్లే ఉంది. ఇప్పుడు 200 లక్షల కోట్లు ఎట్టయిందమ్మా అని అడుగుతారేమోనని ఈ వడ్డీ సంగతి చెప్పరన్నమాట. పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా దాచేయడమే. కానీ దొంగతనం అనేటువంటి తేలుతుందిగా ఏదో ఒక రోజు, అబద్ధం అనేటువంటి తెలిసిపోద్దిగా, నిజం దాగదుగా ఎక్కువ రోజులు. ఇప్పుడు తెలుస్తుందా లేదా జనాలకి? ఎందుకు చెప్పలేదు మరి ఆమె నిర్మలా సీతారామన్ గారు? చెప్పాలిగా. పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గానే చెప్పరు. గట్టిగా మాట్లాడబాక. గట్టిగా మాట్లాడితే దేశద్రోహి, అర్బన్ నక్సలైట్లు, మావోయిస్టులు, టుకుడే గ్యాంగ్, చోటోమేటా గ్యాంగ్ అని చెప్పి దేశద్రోహిని కేసులు పెడతారు, జాగ్రత్త. కానీ ప్రజలకైతే తెలియాలిగా, అందుకని చెప్తున్నాను నేను. అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, నెక్స్ట్
ఎంఓఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కోర్స్ మన ఎంబసీలో అవి పెడుతుంటాము, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి. మన జయశంకర్ గారు మంచి వ్యక్తే, ఆయన ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ కొన్నాళ్ళు పనిచేశాడు, చైనాలో కూడా పనిచేశాడు, సోవియట్ రష్యాలో కూడా పనిచేశాడు. ఆయన వచ్చాడు, పార్టీలో జాయిన్ అయ్యాడు, మినిస్టర్ అయిపోయాడు. చక్కటి భాష సంగతి సమాచారం ఉంటాయి. మరి ఆ ఎంబసీలో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలిగా. నేను అనుకున్నాను 1,00,000 కోట్ల దాకా ఐఎంఎఫ్కి అదే మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్కి ఉంటుంది అనుకున్నాను నేను. మరి ఆమె ఎంత చెప్పిందో మరి 2.55. తప్పలేదు ఉండని. ఎందుకంటే అందులో మన మోడీ గారు కూడా విమానం వేసుకొని తిరుగుతుంటాడు కదా. కొత్త ఎయిర్ క్రాఫ్ట్లు కొన్నారుగా 2 మేడ్ టు ఆర్డర్ ఎయిర్ క్రాఫ్ట్లు 2 తెలిసిన బోయింగ్ వాళ్ళ దగ్గర నుంచే కొన్నారు. బోయింగ్ 777 అంటారు దాన్ని. ఆ బోయింగ్ 777 విమానాలు కొన్నారు నాన్ స్టాప్ అయ్యి. ఢిల్లీలో కనుక బయలుదేరాడంటే నెక్స్ట్ న్యూయార్క్లోనే ల్యాండ్ అవుతాడు అన్న. 12,000 కిలోమీటర్లు నాన్ స్టాప్గా పోతుంది. బోయింగ్ 777 అంటారు. దానికి అనుగుణంగా మాడిఫై చేశారు. దానికి సేఫ్టీ మెజర్స్, సెక్యూరిటీ మెజర్స్, లోపలే కిచెన్ రూమ్ ఉంటుంది, లోపలే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటాయి, ఆయన పడుకోవచ్చు, స్నానం చేయొచ్చు, మొహం కొడుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. 2 ఎయిర్ క్రాఫ్ట్లు కొన్నారు కొత్తవి. మరి డబ్బులు ఖర్చు అవుతాయిగా, తప్పలేదు. అండ్ ఎంఓహెచ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఒక 2,00,000 కోట్ల దాకా అమిత్ షా గారు తనకి అలాట్ చేసుకుంటాడులే అని చెప్పి అనుకోని నేను 2,00,000 కోట్లు అని చెప్పాను నేను. ఓకే, మరి వాళ్ళు ఎంత అలాట్ చేశారన్నది నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ అది కూడా దేనికో తెలిసిన నేను ఆ విధంగా అనుకోవడానికి కూడా అర్థం ఉంది. ఓకే, మన బార్డర్ చుట్టూరు కూడా ఫెన్సింగ్ చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ఆయుధాలు గీదాలు సంగతి సమాచారం హెలికాప్టర్లు డ్రోన్లు ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఇక్కడ బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి లోపలికి చొరబడి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అవును, ఇది ఒకటే కాకుండా మావోయిస్టులని ఉక్కు పాదంతో అణిచేయాలనే ఉద్దేశంతో ఎక్కువ ఫండ్స్ అలాట్ చేసుకున్నాడు ఆయన. ఓకే, 7,000 మంది మావోయిస్టులు లొంగిపోయారుగా కదా. అందుకని ఆయనకి 2,00,000 కోట్లు అన్న అలాట్ చేసుకుంటాడు అమిత్ షా గారు అనుకున్నాను. మరి ఎంత అలాట్ చేశాడో నాకైతే తెలియదు. నీకు ఫిగర్ కనపడితే చెప్పు. నా క్యాలిక్యులేషన్ అయితే అది, నా ఉద్దేశం అయితే ఇది దానికి కారణం. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అయిపోయిందా, డిఫెన్స్ అయిపోయిందా, అగ్రికల్చర్ అయిపోయిందా, సబ్సిడీస్ అయిపోయా, ఎడ్యుకేషన్ హెల్త్ అయిపోయిందా, పవర్ సెక్టర్ ఎంత ఉందో చూడండి. ఓకే. అండ్ దానికన్నా ముందు ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సి వస్తే ఆపరేషన్ కగార్పై మీకు కామెంట్ ఏంటి సార్? నా కామెంట్ అంటే పెద్దగా నేను దాని మీద స్టడీ చేయలేదు. అవునా? అంటే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దాన్ని అర్థం అడగాల్సి వచ్చింది. అదే కగార్ అనేటువంటిది ఈ టాపిక్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఇక అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఎ వెరీ డెలికేట్ సబ్జెక్ట్ కూడా. ఓకే, ప్రధానమైనటువంటి ఉద్దేశం నాకేం కనపడింది అంటే అక్కడ ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్, మనకి ఇక్కడ ఉండేటువంటి ఏది భద్రాచలం ఫారెస్టు లేకపోతే నల్లమల్ల ఫారెస్టు ఇలాంటి ప్రాంతాలన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడాను ఆదివాసీలు ఎక్కువ ఉంటారు. ఆ ఏరియాస్లో మంచి మినరల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి, రేర్ ఎర్త్స్ కూడా ఉన్నాయి అక్కడ చాలా. వాటిని కనుక వెలికి తీయాలి, ఉపయోగించాలి, అదానీ అంబానీలకి దాని మీద ఆధిపత్యం కల్పించాలి అంటే ముందు వాళ్ళని ఎలగొట్టాలి అక్కడి నుంచి. అది దాని ప్రధాన ఉద్దేశం. భారత రాజ్యాంగంలోనే ఐ థింక్ షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో వాళ్ళకి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎంతమంది ఉంటారనుకుంటున్నారు? చాలామంది ఉంటారు అక్కడ, కొన్ని కోట్ల మంది ఉంటారు. కనీసం ఒక 5-6 కోట్ల మంది ప్రజలు ఉంటారు, ఇంకా ఎక్కువే కూడా ఉంటారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి కనుక తీసేస్తే వాళ్ళకి ఎక్కడో చోట పునరావాసం కల్పించాలి కదా. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఎవరయ్యా అంటే ఈ మావోయిస్టులే. వాళ్ళకేం మావోయిస్టులు అనేసిన వాళ్ళు వాళ్ళకేం హాని ఏం చేయరు, ఫారెస్ట్ని కాపాడతారు, వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. సో మావోయిస్టులను నువ్వు లేపేసావనుకో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉన్నది కాబట్టి వాళ్ళే పోతారు. పోలేదనుకోండి తంతారు, ఏదో కేసులు పెడతారు, జైల్లో వేస్తారు. ఆ భూమి అంతా కూడాను గవర్నమెంట్ చేతుల్లోకి వస్తుంది. ఈ గవర్నమెంట్ చేతుల్లో అంబానీలకు అదానీలకు ఇస్తారు. వాళ్ళ ఫారెస్ట్ ఏరియాను మొత్తాన్ని నరికేశారంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత దేశంలో వర్షాలు కూడా పడవు. అప్పటిదాకా మనం బతికుంటామా చస్తామో ఎవడికి తెలుసు. ముందైతే ఖనిజాలతో పోయి ఫారెస్ట్ నరికేయి అయిపోలా. అది దాని సంగతి. ఇది దేశానికి మంచిది కాదు. నక్సలైట్లు కూడాను చాలామంది బయటకు వచ్చి జాయిన్ అయిపోయారు. ఇప్పుడు 7,000 మంది దాకా నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు లొంగిపోయారు ఈ మధ్యకాలంలో. వాళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్లోనూ యాజ్ వెల్ యాజ్ మిలిటరీలో కనుక ఉద్యోగావకాశాలు కల్పించారంటే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మీరన్న పవర్కి వెళ్దాం. ముందు దానికన్నా ముందు చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 1.97 లక్షల కోట్లు కనిపిస్తూ ఉంది. సో మరి మీ ఫిగర్ ఏంటి? ఐ థింక్ నేను ఒక 2 లక్షల కోట్లు అలాట్ చేసుకున్నట్టున్నాను. అది 31st జాన్యురీలో నేను చేసిన వీడియో కనుక చూస్తే లింక్ పెట్టండి, తెలిసిపోతుంది. ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు ఐ థింక్ 2 లక్షల కోట్లు ఇచ్చుకున్నట్టున్నాను నేను. అందులో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే ఈ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే ఏంది, మన గ్రామీణ సడక్ యోజన, కాంక్రీట్ రోడ్లు వేయడము, 100 రోజుల ఉపాధి భరోసా,
నగేరానో బొగేరానో ఏదో అంటారు కదా అని పేరు మార్చారులే ఇప్పుడు. అది అంటే ఏంటి, చెరువులో పూడికలు తీయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. దానికోసం అని చెప్పి ఒక 2 లక్షల కోట్లు ఉంటుందిలే అలాట్మెంట్ చేస్తారు. మనకు కూడా కనపడుతుంది కదా, వాజ్పేయి గారు ఉన్నప్పుడు గ్రామీణ సడక్ యోజన ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, పల్లెటూళ్ళలో రోడ్లు కనెక్టివిటీ రోడ్లు బాగానే వచ్చినాయి. అందుకని దాన్ని కంటిన్యూ చేస్తారులే, ఒక 2 లక్షల కోట్లు అలాట్ చేస్తారులే అది ఇంకా అనుకున్నాను. మరి ఆమె ఎంత అలాట్ చేసిందో నాకైతే ఐడియా లేదు, గుర్తులేదు. అది మీకు తెలియాలి ఎంత అలాట్ చేసిందని. అండ్ కమింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సో మీ ఫిగర్ చెప్పండి. నా ఫిగర్ ఐ థింక్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇస్ అరౌండ్ 2 lakh crores నుంచి 2.5 lakh crores దాకా ఉంటుంది అనుకుంటాను. ఐ థింక్ 2 lakh crores ఫిక్స్ చేసుకోపోని, ఓకే, రౌండ్ ఫిగర్ అనుకో. అక్కడ నుంచి మనకి 2.98 మంచిదే కదా. దానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, నేను 2 లక్షల కోట్లు కూడా చేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్స్ మొత్తం కూడాను మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి కన్వర్ట్ చేసేసారు. సింగిల్ లైన్ కూడా డబుల్ లైన్ చేసేసారు. టోటల్లీ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్. సిగ్నలింగ్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు కొత్తగా వందే భారత్ రైళ్ళు తీసుకురావడానికి ఒక్కొక్క రైలు వందే భారత్ రైలు అంటే 120 కోట్లు అవుతుంది. అదే మనం ఇంపోర్ట్ చేసుకుంటే అది 400 కోట్లు అవుద్ది. మన అదృష్టం మామూలు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో తయారు చేస్తున్నారు, బాగున్నాయి ట్రైన్స్, నేను కూడా ట్రావెల్ చేశాను, గుడ్. అలాంటి కొత్తగా రైళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి కొనాలిగా వాళ్ళైనా. ఫ్రైట్ కారిడార్స్ ఓన్లీ గూడ్స్లు మాత్రమే నడవడానికి కోసం అని చెప్పి ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఇది యాక్చువల్గా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే మొదలుపెట్టాడు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అహ్లూవాలియా గారు ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. నేను ఆయన కింద పనిచేశాను. ఆ ప్రాజెక్ట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఈసారి మనకి రైల్వేస్లో గూడ్స్ల మూలకంగానే ఆదాయం వస్తుంది, ప్యాసింజర్ ట్రాఫిక్ మీద నష్టం వస్తుంది. ఈ గూడ్స్ల మూలకంగా ప్యాసింజర్లు లేట్ అవుతున్నాయి, ప్యాసింజర్ల మూలంగా గూడ్స్ ట్రైన్లు ఫాస్ట్గా వెళ్ళలేకపోతున్నాయి. 3 రోజులు డెలివరీ చేయాల్సింది 1 వారం రోజులు పడుతుంది. ఎక్స్క్లూజివ్ ఫ్లైట్ కారిడార్స్ ఉంటే బాగుంటుందండి అని చెప్పి అనుకుంటే మొదలుపెట్టారు. అప్పుడు ఓకే, బాంబే, ఢిల్లీ, కల్కటా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్, మ్యాంగ్లూర్, సూరత్, అహ్మదాబాద్ ఇలాంటి వాటన్నిటినీ ప్లస్ జంషెడ్పూర్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ని కలుపుతూ ఓన్లీ గూడ్స్లు మాత్రమే రన్ అవుతాయి. ఓకే, 1+1 ట్రాక్ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్, హైలీ స్ట్రెంగ్తెండ్, 160 కిలోమీటర్ల స్పీడ్తో పోయేటువంటి గూడ్స్ ట్రైన్ను నడపచ్చు అని మొదలుపెట్టాము. అప్పుడు అది ఇప్పుడు జరుగుతుంది. కొంతకాలం చేశారు, మధ్యలో ఆపారు, మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను 2 లక్షల కోట్లు అని చెప్పి అనుకున్నాను. ఓకే, ప్రతిదానికి వెనక ఏదో ఒక లాజిక్ ఉంటుంది. మీకు ఇంకా ప్రజలకు తెలియని విషయం ఏంటంటే, సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆదిత్య, కనీసం ఒక 30-40 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీసు, జాయింట్ సెక్రటరీసు 3 నెలల పాటు, నవంబరు, డిసెంబరు, జనవరి 3 నెలల పాటు కింద మీద పడి బడ్జెట్ ఫిగర్లు తయారు చేస్తారు. ప్రతి మినిస్ట్రీ దగ్గర నుంచి నీ రిక్వైర్మెంట్ ఏందని అడుగుతారు. ఏమండి లాస్ట్ ఇయర్ నాకు 10,000 కోట్లు అలాట్ చేశారు, అది సరిపోదండి, నాకు 15,000 కోట్లు కావాలన్నాడు. ప్రతి మినిస్టర్ కూడా నెక్స్ట్నే చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, లాస్ట్ ఇయర్ అలాట్ చేసింది 10,000 కోట్లు, నువ్వు ఖర్చు పెట్టింది 8,000 కోట్లే కాబట్టి వీడు 15,000 కోట్లు అడిగినా కానీ వీళ్ళ 8,000 కోట్లు మాత్రమే లెక్కలో తీసుకుంటారు. ఇది నార్మల్గా జరిగే ఎక్సర్సైజు. ఎక్కువ ఖర్చు పెడితేనేమో ఎందుకు ఖర్చు పెట్టావని అడుగుతారు, తక్కువ ఖర్చు పెడితేనేమో నీకు ఖర్చు పెట్టడం చేత కాలేదు కాబట్టి కట్ చేస్తారు. ఇది మామూలే. ఈ ఎక్సర్సైజ్ అంతా చేయడానికి ఒక 40-50 మంది ఆఫీసర్లు 3 నెలల పాటు తాపత్రయపడతారు. కానీ సింపుల్గా కనుక చేయాలి అంటే ఎక్సెల్ షీట్లో చేయొచ్చు, అరగంటలో చేసేయచ్చు. అవునా? ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా చేస్తావు అది? లాస్ట్ ఇయర్ ఎంత టోటల్ ఎక్స్పెండిచర్, లాస్ట్ ఇయర్ ఎంత బడ్జెట్లో 2025లో 50,65,000 కోట్లు అని ఇచ్చింది ఆమె. ఈ సంవత్సరం 5% యాడ్ చేసుకో, అయిపోయిందిగా. యాడ్ చేసుకో, నీకు ఎంతో తెలిసిపోద్ది. ఐఎమ్ నాట్ జోకింగ్ ఆదిత్య, ఐఎమ్ టెలింగ్ ఎ నేకెడ్ ఫ్యాక్ట్ బిఫోర్ యూ. సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను చూడు. నేను 50.65 లాస్ట్ టైం, ఈ సంవత్సరం 53 అని చెప్పాను కదా నేను. అవును, 53 చెప్పారు. ఇంటూ 5% వేసుకుంటే నీకు 2,53,000 కోట్లు వస్తుంది. 50.65 యాడ్ చేసుకో, 50.65 ప్లస్ 2.53 ఎంత అయింది? 50.65 50.65 ప్లస్ 2.53 53.18 అవుతుంది. ఇంకా అదే నా ఫోర్కాస్ట్. దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 53 లక్షల కోట్లు అని చెప్పాను నేను. ఓకే, దీనికోసం అని చెప్పి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 3 నెలలు చేయాల్సిన పని ఏమైనా ఉందా? లేదుగా.
లాస్ట్ ఇయర్ ఆమె బడ్జెట్లో మన ఆదాయం అనేటువంటిది 34 కోట్ల రూపాయలు ఉంటుంది అని చెప్పించింది. నేను ఈ సంవత్సరం దాని ఎస్టిమేషన్ ఫిగర్ అనేది 36 లక్షల కోట్లు చేశా. ఓకే, ఎట్లా చేశాను 36 లక్షల కోట్లు? ప్రజలకు కూడా తెలియాలి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని. తెలియాలి. ఆ 34 కోట్లు ఉంటే నేను సింపుల్గా దానికి ఒక 7-8% పెరుగుంటుందిలే అని అనుకున్నాను నేను. సో 34 ఇంటూ 8% ఇంక్రీజ్ చేసామనుకో ఎంత అవుద్ది? 2.72 అవుద్ది. 2 కనుక కలుపుకుంటే 36,72,000 కోట్లు అవుతాయి. క్యాలిక్యులేషన్ సింపుల్ ఇది. ఓకే, దీనికోసం అని చెప్పి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఫైళ్ళు సంకల్లో పెట్టుకొని ఇదే పనికి తిరగాల్సిన పని లేదు. ఇది హౌ టు క్యాలిక్యులేట్ ఇట్. దానికి నువ్వు కామన్ సెన్స్ యాడ్ చేయాలి, ఇన్ఫ్లేషన్ యాడ్ చేయాలి, ట్రంప్ గారి బెదిరింపులు యాడ్ చేయాలి, ఆర్థిక పరిస్థితిని యాడ్ చేయాలి, మన అప్పులు యాడ్ చేసుకోవాలి, సంగతి సమాచారం అంతా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని నేను ఆ ఫిగర్లో అరైవ్ అయింది. నా ఫిగర్లకి ఆమె ఫిగర్లకి పెద్ద తేడా అంటూ నీకేమైనా కనపడిందా చెప్పాయా? లేదు. 17 లక్షల కోట్ల అప్పు చేయక తప్పదో అని నేను చెప్పా. ఆమె కూడా అదే చెప్పింది. 36 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఉంటుంది మనకేం చెప్పాను. ఆమె కూడా అదే చెప్పింది. అంతకంటే ఏం లేదుగా. నీకు అది కూడా చూపిస్తా చూడు కావాలంటే. సిస్టంలోనే ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ప్రధానమైన 3 ఫిగర్లు అయ్యాయి. 53 లక్షలు నేను చెప్పాను, 53.47 ఆమె చెప్పింది. 36 లక్షల కోట్ల ఆదాయం అని నేను చెప్పాను, ఆమె కూడా ఇంచుమించుగా 36 లక్షల కోట్లే చెప్పింది. 17 లక్షల కోట్ల అప్పు తప్పదని నేను చెప్పాను, ఆమె కూడా అదే చెప్పింది. ఇందులో చూస్తే నీకు చివరిలో కనపడేది అదే, ఫిజికల్ డెఫిసిట్ ఉంది చూడు, 17 లక్షల కోట్లు ఉందా లేదా? అవును. సో నేను చెప్పిన దానికి ఆమె చేసిన దానికి ఏమన్నా తేడా ఉందా? ఏదన్నా ఒక 1 or 2% తేడా ఉంటే ఉండొచ్చు, ఆ మాత్రం ఎక్కడైనా ఉంటుంది. డిఫెన్స్కి నేను 8 లక్షల కోట్లు అంటే ఆమె 7.84 లక్షల కోట్లు అని చెప్పింది. ఇంకంతకంటే ఏముంటుంది? అంటే నేనేదో పెద్ద తెలియగలవాడిని ఆహా ఓహో కాదు. గత 3-4 సంవత్సరాలుగా బడ్జెట్ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఏమిటి, ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ట్రంప్ గారికి ముందు ఎలా ఉంది, దేశం ఎదుర్కొంటున్న గడ్డు సమస్యలు ఏంటి, ఏ సెక్టార్కి ప్రాధాన్యం ఇవ్వాలి, మినిమం 6% అనేటువంటిది ఆర్థిక మాంద్యం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఆ బడ్జెట్ ఫిగర్స్ వేశాను. సార్, మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 బడ్జెట్స్ నుంచి మీరు అంటే మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకుంటున్నారు కదా, బిఫోర్ ట్రంప్ ఆఫ్టర్ ట్రంప్ ఇవన్నీ చెప్తున్నారు కదా. సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాటల్లో చూసుకుంటే 2047 వికసిత్ భారత్ అని అంటున్నారు. మరి ఈ బడ్జెట్లన్నీ ఇలాగే కంటిన్యూ అయితే ఆ గోల్ రీచ్ అవుతామా సార్? ఇదిగో ఇవన్నీ కూడా కాకరకాయ కవులు తప్పేం లేదు. ఆలు లేదు చూడు లేదు, కొడుకు పేరు సోమలింగడని 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెడతాం మనం. మరి ఇంకా బడ్జెట్ అనేది 2047 ఏంది? 20 సంవత్సరాల తర్వాత మా ఇది ఇలా ఉంటుందని చెప్పి నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంది? నువ్వు ఇంతకుముందు చెప్పినా మీరు ఏమైనా చేశారా? సుజనా చౌదరి, సుబ్బరామిరెడ్డి, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళందరూ కూడాను బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారుగా, బ్యాంకుల్లో ఎన్పిఏలు కనపడుతున్నాయిగా. వాళ్ళ దగ్గర నుంచి ₹1 వసూలు చేయడం మీకు చేత కాలేదు. 2047ను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నువ్వు బడ్జెట్ పెడతావా? మరీ జనాల చెవులో క్యాలీఫ్లవర్ పెడితే ఎట్టమ్మా నిర్మలమ్మ? ఒక్కసారి నువ్వే గుండె మీద చేసుకొని ఆలోచించుకొని చెప్పు. నీ టీవీ ద్వారా అడుగుతున్నాను నేను. ఆమె తప్పు కదా అది, అట్లా చెప్తారా? పైగా దీన్ని విజన్ అంటారు. విజన్ ఏంటి? ఏదైనా సరే ప్రణాళిక అనేటువంటిది 5 సంవత్సరాలకు ఉంటుంది. నెక్స్ట్ 5 years ఇట్టుంటుంది, నెక్స్ట్ 10 years ఇట్టుంటుంది అంటే అర్థం ఉంటుంది. కానీ 2047 మసిబూసి మారేడుకాయ జాడని చెప్ప ఏం లేదు. ఇవన్నీ నాకు వద్దాయా? 17 లక్షల కోట్ల రూపాయలు నువ్వు బడ్జెట్లో అలాట్ చేసుకున్నావమ్మా నిర్మలమ్మ. 14 లక్షల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని నువ్వు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నావు. చెప్పమన్నాను దాన్ని నిర్మలా సీతారామన్ గారిని సమాధానం చెప్పమన్నాను దానికి. లేదా మా దగ్గర సమాధానం. ఇట్లాంటివన్నీ కూడా దాచిపెట్టడానికని వికసిత్ భారత్, అమృత్ భారత్, అమృత్ కాల్, స్వచ్ఛ భారత్ ఇవన్నీ చెప్తుంటారు అన్నమాట. ఆమె స్పీచ్ మొత్తం మీద అమృత్ భారత్, స్వచ్ఛ భారత్, అమృత్ కాలు, వికసిత్ భారత్ ఇట్లాంటి పదాలు చాలాసార్లు ఉపయోగించింది. ఎందుకు ఈ పదాలన్నీ ఎందుకు? నువ్వు నీ ఇంటెన్షన్ ఏందో చెప్పు. నేను ఒక్కటే ఒక ఫిగర్ అడుగుతున్నా. 14 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ సంగతి మీరు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. సరే సార్, ఇప్పుడు బడ్జెట్ మీద మీరు చేసినటువంటి రివ్యూ కానీ వచ్చినటువంటి రివ్యూ కానీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది కదా. సో అంటే మీకున్న అవగాహన ప్రకారం చాలామంది కామెంట్లు ఖచ్చితంగా అడుగుతారు, సరే వీటన్నిటికీ సొల్యూషన్ మీరు చెప్పండి అని అడుగుతారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు సమాధానం? నేను సొల్యూషన్ ఏం చెప్తానంటే అప్పులు ముందు తగ్గించండి. ఓకే, అప్పులు తగ్గించండి, ఇన్ఫ్లేషన్ని తగ్గించండి, సామాన్య మానవుడికి ఉపయోగం చేయండి. నీటిపారుదల రంగానికి అంటే పోలవరం లాంటి డ్యామ్స్కి, నేషనల్ హైవేస్ వేయడానికి, పోర్ట్స్ని డెవలప్ చేయడానికి, రైల్వేస్ని డెవలప్ చేయడానికి, విద్యకి,
ఆరోగ్యానికి ఎక్కువగా నిధులు కేటాయించండి అని చెప్తున్నా. ఓకే. సైన్యం అనేటువంటిది మ్యాండేటరీ. 8 లక్షల కోట్లు కాదు 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టు, నేనేం కాదన్న దానికి. రైల్వేస్ మీద ఖర్చు పెట్టు, నేనేం కాదన్ను. అదానీలకి అంబానీలకి బెనిఫిట్ చేయడానికి కోసం అని చెప్పి పవర్ సెక్టార్కి దానికి దీనికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి దాంట్లో ఫండ్స్ అలొకేట్ చేస్తే ఎట్లా? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి నేను ఒక 2 లక్షల కోట్లు ఉంటుందేమో అనుకున్నాను నేను. మరి ఆమె ఎంత అలాట్ చేసిందో నాకైతే తెలియదు. ఆ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఏంటంటే మన గనక స్విట్జర్లాండ్లో దావోస్లో జరిగిన మీటింగ్లు పెట్టడానికి, ఎగ్జిబిషన్లు పెట్టడానికి, ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఆ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కిందకి వస్తుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి, ఇంట్రెస్ట్ సబ్సిడైజ్ చేయడానికి ఉంటుంది. నేను 2 లక్షల కోట్లు ఉంటుందేమో అనుకున్నాను. మరి ఆమె ఎంత అలాట్ చేసిందో నాకు తెలియదు. ఇంచుమించుగా అదే ఉంటుంది. కానీ అందులో మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ అనేటువంటిది ఈ అంబానీలకి అదానీలకే పోద్ది. ఆవిడ 1.78 అంతే కదా, వాళ్ళకే పోద్ది. పవర్ సెక్టార్ ఉంది. ఇప్పుడు ఈ పవర్ సెక్టార్కి 1 లక్ష కోట్లు ఎంతో అలాట్ చేస్తారేమో అనుకున్నాను నేను. 2 లక్షల కోట్లు 1 లక్షల కోట్లు అలాట్ చేస్తారనుకున్నాను. దేనికి? స్మార్ట్ మీటర్లు పెట్టడానికి. ఓకే. 760 కేవీ లైన్స్, 765 కేవీ లైన్స్ వేస్తున్నారు, మంచిదే. విలేజెస్ అన్నిటికి కూడా ఎలక్ట్రిసిటీ ఉంది, మంచిదే. ట్రాన్స్మిషన్ లాసెస్ బాగా తగ్గించారు, మంచిదే. ఇప్పుడు మనకి దేశంలో పవర్ షార్టేజ్ అనేది లేదు, విదేశాలకు అమ్ముకునే కెపాసిటీకి మనం వచ్చాము. అటామిక్ ఎనర్జీకి కూడా 14,000 కోట్లు అలాట్ చేశారు, మంచిదే. 24 అవర్స్ పవర్ అయితే ఉందిగా ఇప్పుడు మనకి. పవర్ రేట్లు అంటే టారిఫ్లు అదిరిపోతున్నాయి కదా, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. పవర్ దొంగతనం చేసే వాళ్ళ మీద గట్టి చర్యలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఆ ట్రాన్స్మిషన్ అంతా కూడాను, సంగతి సమాచారం, పవర్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా అదానీ గారి చేతిలో పెట్టారు. ఆయనేమో ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నాడు, తప్పులేదు. ఇంతకుముందు కరెంటు బిల్లులు ఎగ్గొట్టేవాళ్ళు కాబట్టి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టావు, తప్పులేదు. కానీ దాని వెనకున్న రహస్యం ఏంటి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్పుకుందాం ఆదిత్య. ఈ స్మార్ట్ మీటర్లో ఏమవుతుందంటే నువ్వు ముందే డబ్బులు కట్టాలి. మన సెల్ ఫోన్ కార్డులు కొనుక్కున్నట్టే ఓ 10,000 రూపాయలు నువ్వు కట్టేశావు. సంవత్సరానికి నెలకి 1,000 రూపాయలు బిల్లు వస్తుంది కదా అనేసి వాళ్ళు స్లాబులు పెడతారు. 5,000, 10,000, 15,000, 20,000 స్లాబులు పెడతారు. ఆ స్లాబుల ప్రకారం కట్టాలి. నువ్వు 10,000 కట్టావు, కరెంటు వాడుకుంటున్నావు, అది 9,900కి వచ్చింది, నీకు వార్నింగ్ వస్తుంది. నువ్వు కనుక పొరపాటున ఆ 100 రూపాయల కరెంటు కూడా వాడేసావు అనుకో, ఆటోమేటిక్గా మీటర్ కట్ అయిపోద్ది, ఇంక నీకు పవర్ రాదు. అందుకని మనం ఏం చేయాలి? ఇమీడియట్గా ఇంకొక 1,000 రూపాయలు దాంట్లో లోడ్ చేసుకోవాలి. సెల్ ఫోన్లలో సిమ్ కార్డ్స్లో లోడ్ చేసుకున్నట్టే. 5 నెలల పాటు నెలకు 1,500 రూపాయలు చొప్పున 6 నెలలకి ఏంటి నీకు 9,000 వద్దా? నేను 10,000 కట్టానా అంటే ఈ నెలలో కట్టాల్సిన బిల్లు నేను ఈ నెల కనుక కడితే నాకు 1,500తో పోద్ది. కానీ నువ్వు నా దగ్గర ఆల్రెడీ 10,000 కట్టించుకున్నావు అంటే ఇంకొక 4 నెలల బిల్లు కూడా కట్టించుకున్నావుగా. ఆ డబ్బులన్నీ అదానీ గారికి పోతున్నాయిగా. అదానీ గారు ఏం చేస్తాడు? ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే దగ్గర పెడతాడు. అమెరికాలో ఆయన కేసు కూడా అదేగా. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. అది పెద్ద మాయ అన్నమాట. అది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మేము ఎంత డబ్బులు అలాట్ చేసాం, 5 లక్షల కోట్లు పెడతారేమో అని చెప్పి నేను అనుకున్నాను. ఆమెమో 12 లక్షల కోట్లు పెట్టింది. అది దేనికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? విమానాశ్రయాలు అన్నీ అదానీ చేతిలో ఉన్నాయి, పోర్ట్స్ అన్నీ అదానీ చేతిలో పోతున్నాయి, నేషనల్ హైవేసు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా ఎంపీసే. ఈ రోడ్లు వేసేదైనా టోల్ గేట్లు కలెక్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళంతా ఎంపీసేగా. ఒక రోడ్డు వేయడానికి నీకు 1,000 రూపాయలు అయితే ఆదిత్య, అందులో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆ 1,000 కోట్ల రూపాయల్లో 100 కోట్లు, 120 కోట్లు, 150 కోట్లు, మ్యాక్సిమం 200 కోట్ల కంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. మోడీ గారు కానీ సీతారామన్ కానీ ఇవ్వరు. మిగిలిన 800 కోట్లు వాడు బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకుంటాడు, వాడు రోడ్డు వేస్తాడు, 25 ఏళ్ళు టోల్ గేట్ కలెక్ట్ చేసుకుంటారు. దానికి కూడా ఏంది? మాకు నష్టం వస్తుందండి అని చెప్పి మధ్యలో రేట్లు పెంచుతారు. 25 ఏళ్ళది కాస్త 35 ఏళ్ళు చేస్తారు. దాని మూలకంగా ఎవరు బెనిఫిట్ పొందుతారు అంటే రోడ్డు వేసినోడు బెనిఫిట్ పొందుతాడు, నీకు నాకేం వీరబాదుడు పెచ్చబాదుడు. నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ టోల్ గేట్ అనేది 60 కిలోమీటర్ దగ్గర వస్తుంది, రామోజీ ఫిలిం సిటీ అవతల. అంతకుముందు అది 110 రూపాయలు ఉండేది, ఇప్పుడు 160 రూపాయలు చేశారు దాన్ని. ఎంత పెంచారు? 35% పెంచేశారు. ఇప్పుడు ఎవడన్నా 35% పెంచుకుంటారండి? గట్టిగా మాట్లాడబాకయో, గట్టిగా మాట్లాడితే దేశద్రోహిని కేసు పెడతారు నీ మీద, జాగ్రత్త. వీర దోపిడీ అనమాట. ఇంచుమించుగా 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంట దాంట్లో, ఈ టోల్ గేట్స్లో. ఇది నేను చెప్తున్న మాట కాదు, మంచి సంస్థ చెప్పిన మాట చెప్తున్నా నేను. అది అదానీలకి అంబానీలకి. ఇప్పుడు పాపం అంబానీ కూడా లేరులే, పాపం అంబానీ పాపం బుద్ధిగానే ఉన్నాడు. అదానీ గారికి మెయిల్ చేయడానికి పవర్ సెక్టార్లో, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్లో చాలా బడ్జెట్లో
చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. మరి టాటా వాళ్ళకి ఇవ్వలేదంటే టాటా వాళ్ళకి కూడా ఇచ్చారు. సెమీ కండక్టర్ కాంప్లెక్స్ పెట్టడానికని చెప్పి టాటా వాళ్ళకి కూడా ఇచ్చారు. తప్పలేదు. సెమీ కండక్టర్స్ కాంప్లెక్స్ కనుక పెడితే మన ఇండియాకి బెనిఫిట్. సెమీ కండక్టర్స్ లేకుండా ఇండియాలో కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ సెల్ ఫోన్లు కానీ ఏవి పనిచేయవు. ఇప్పుడు దాకా మనం 100% ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇండియాలో తయారు చేసుకుంటే మంచిదే. అట్లాంటి దానికి నేను సహకరిస్తాను. ఫార్చునేట్లీ అదానీ గారు అందులోకి రాలా. టాటాలు బిర్లాలు వచ్చారు కానీ అదానీ గారు రాలా, సంతోషించు. అదానీ గారికి ఈ బడ్జెట్లో బెనిఫిట్స్ చేయడానికి అన్ని రంగాల్లో కూడాను ప్రధానమైన రంగాల్లో బెనిఫిట్స్ ఇచ్చారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంది? క్లౌడ్ కంప్యూటింగ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఆయనగా ఉన్నాడు. అదానీ డేటా సెంటర్ కదా అది. వాళ్ళేది పనికి మాలినాడు, థర్డ్ క్లాస్ పిల్లలతో లేదు. గూగుల్ డేటా సెంటర్ అంటారు కానీ తెలివి తక్కువ అడుగులు తీసేయాలని. అది యాక్చువల్గా అదానీ గారు కట్టారు. ఆయన ఏం చేస్తాడు? అద్దెకి ఇచ్చుకుంటాడు. అది గూగుల్ వాళ్ళకి ఇచ్చారు. అది అదానీ డేటా సెంటర్ అయితే కానీ గూగుల్ డేటా సెంటర్ అయితే కాదుగా. మరి దాని మీద ఆయనకి కంప్యూటర్లు సర్వర్లు కొనుక్కోవాలంటే కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్, జిఎస్టీ పడతాయిగా. ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ప్రాఫిట్ వస్తుందిగా. ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఎవరికి బెనిఫిట్? అది డేటా సెంటర్స్ పెట్టిన వాళ్ళకి బెనిఫిట్. అందులో ఇప్పుడు దేశంలో ప్రధానంగా పెద్ద పెద్ద డేటా సెంటర్లు పెడుతున్న వ్యక్తి ఎవరయ్యా బాబు అంటే అదానియే. మరి ఆయనకు బెనిఫిట్ ఇచ్చినట్టేగా. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నాలాంటి వాళ్ళు అనలిస్టులు మీ ఇట్లాంటివన్నీ విశదీకరించి చెప్పినా పర్వాలేదు కానీ మీలాంటి యంగ్స్టర్లు మటుకు దీని గురించి గట్టిగా మాట్లాడబాకండి. దేశద్రోహి, అర్బన్ నక్సలైట్ అని కేసులు పెడతారు మీ మీద. పెళ్ళాం పిల్లలు బొచ్చు పట్టుకుని వాడి మీద అడుగుతున్నారు. మీరు చెప్పాకండి, మేము చెప్తాం కదా. ఎస్. సో ఆల్మోస్ట్ అంటే ఈ నెంబర్స్ ఇలా డిస్కస్ చేసుకుంటూ పోతుంటే అక్కడున్న నెంబర్స్కి మీరు చెప్పినటువంటి నెంబర్స్కి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. సో ఇదంతా కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ పైన సుబ్రహ్మణ్యం గారి యొక్క కామెంట్పై మీ కామెంట్ ఏంటి అసలు? అంటే ఆయన ఒపీనియన్ ఏంటి అసలు? సుబ్రహ్మణ్యం గారు అంటే సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నావా? సుబ్రహ్మణ్యం గారితో కంపేర్ చేసుకుంటే ఐఎమ్ నథింగ్. దేనికి పనికిరాను నేను. 84 సంవత్సరాల పెద్ద మనిషి. 26 సంవత్సరాలకి 26 ఇయర్స్ వచ్చేసరికి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో PhD సంపాదించుకున్నాడు. 3 నెలల్లో చైనా భాష నేర్చుకున్నాడు. అయ్యా అంత పెద్ద మహానుభావుడు. ఆయన ఏమన్నాడో తెలిసిన 0 నుంచి 10 వరకు స్కేలింగ్ మీద నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ మీద మీరు ఒపీనియన్ ఏంటి అనేసి అంటే -20 అని చెప్పాడు ఆయన. మర్యాదపూర్వకంగా చెప్పాలి అంటే 0, పచ్చి నిజము చెప్పాలి అంటే -20 అన్నాడు. అది ఆయన ఒపీనియన్. అది మరి నేను చెప్పినటువంటి దాన్ని కూడా నేను ఇంచుమించుగా అంటే నేను మరి ఆయన అంత చెప్పినంతగా నేను చెప్పలేదు కానీ నేను అనుకున్న ఫిగర్లో ఆమె ఇచ్చిన ఫిగర్లు అనేవి ఆల్మోస్ట్ టాలీ అవుతున్నాయి. ఓవరాల్గా ఆ బడ్జెట్ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ బడ్జెట్. విద్య మీద, వైద్యం మీద, తాగునీరు మీద, సాగునీరు మీద ఎప్పుడైతే మీరు ఫండ్స్ అనేటువంటిది తక్కువగా ఎలకేట్ చేశారో 14 లక్షల రూపాయల వడ్డీ కట్టవలసి వస్తుందని చెప్పి చెప్పలేదో మీరు ఫిగర్లన్నీ దాచేసినట్టే లెక్క. అది బడ్జెటే కాదు. సుబ్రహ్మణ్య స్వామి గారు అందుకనే అన్నాడు ఈ బడ్జెట్ని తీసి చెత్తబుట్లు వేసి మళ్ళీ పెట్టండి అయ్యా బడ్జెట్ అన్నాడు ఆయన. అక్కడ దాకా ఏం అక్కర్లేదు. రేపు సెప్టెంబర్లో రివైజ్డ్ బడ్జెట్ వస్తుందిగా, తేలిపోద్ది వారం. ఓకే. జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారంటే 17 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అలొకేట్ చేశారు, బ్రహ్మాండం అండి అన్నాడు ఆయన. రైట్. 17 లక్షల కోట్లు అనేటువంటిది క్యాపిటల్ దాని కింద అలొకేట్ చేసినట్టు నువ్వు చెప్తున్నారు కానీ జయప్రకాష్ నారాయణ గారు, ఒప్పుకుంటాను నేను కూడా, బాగానే ఉంది. ఆ 17 లక్షల కోట్ల బ్రేకప్ ఏంటి ఆయన చెప్పలా. రోడ్లు వేయడానికి, పోర్ట్స్కి, వాటికి వీటికి ఇంత అని చెప్పి చెప్పాలిగా, ఆయన చెప్పలా. అసలు 14 లక్షల కోట్ల రూపాయల వడ్డీ అనేటువంటి సంగతి ఎందుకు చెప్పలేదని నేను అడుగుతున్నా. జయప్రకాష్ నారాయణ గారు దాని గురించి అడగల. ఎందుకని అడగలేదు ఆయన? నాకు కూడా జయప్రకాష్ నారాయణ గారు బాగా తెలుసు, నాకు కూడా మంచి మిత్రుడే. ఓకే. ఆయన, నేను, అంకయ్య చౌదరి గారు, హనుమాన్ చౌదరి గారు మేమందరం కూడా హైదరాబాద్లో హైటెక్ సిటీ డెవలప్ చేస్తున్నప్పుడు రెయ్యంబగొండి కష్టపడి పనిచేసిన వాళ్ళమే. ప్రజలకు కూడా తెలియాలి. చంద్రబాబు నాయుడు ఏదంతా డబ్బా కొట్టుకుంటాడు కానీ నేను చేశానని పాడు పచ్చిబదులు పిండా కూడా ఆయన చేసి చచ్చిందంటూ ఏమీ లేదు. స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు, వెనక నుంచి చేసింది వీళ్ళు. నేను ఎస్టీపీకి ఆడిటర్గా ఉన్నా, నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశా. ఆయన చేసిందంటూ ఏమీ లేదు ఆడ. ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటకకి ముఖ్యమంత్రిగా ఉండి ఈయనకంటే ఎక్కువ చేశాడు, కానీ ఎస్ఎం కృష్ణ గారు ఎక్కడూ డబ్బా కొట్టుకోరా. ఎందుకని? హీఈస్ ఆల్సో ఫ్రమ్ హార్వర్డ్, బాగా చదువుకునే మనిషి, అందుకని ఆయన ఎక్కడ డబ్బా కొట్టుకోరా. ఈ చంద్రబాబు నాయుడు అదే పరంగా డబ్బా కొట్టుకుంటాడు. ఇంకా ఆయన చూసి టీవీ ఛానల్స్ వాళ్ళందరూ అదే పరంగా డబ్బా కొడతారు. పచ్చి అబద్ధాలు చెప్తారు స్వామి వీళ్ళు. టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, వదిలేద్దాం. నెక్స్ట్. ఇంకా నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఏముంది? ఇదేగా
ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నిజంగా పార్లమెంట్లో టెక్స్టైల్స్ అని అనగానే, టెక్స్టైల్స్ అంటే ఏంటి? టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి కొంచెం ఇన్సెంటివ్ ఇచ్చారు, మంచిదే, చేనేత కార్మికులకు కానీ ఇంకోళ్ళకి కానీ. ఆమె పూర్తిగా చెప్పాలిగా దీనికి నేను ఎంత కేటాయించానో, ఈ కేటాయింపులు అనేటువంటి దాని మూలకంగా ఒక 4 లక్షల మంది మగ్గాల మీద నేర్చుకునేటువంటి వాళ్ళు బాగుపడతారు, రేట్లు తగ్గుతాయి, మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఫారెన్ కరెన్సీ వస్తుందని చెప్పి ఆమె చెప్పిందాకన్నా ఉండాలిగా. టెక్స్టైల్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అనగానే ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్? చప్పట్లో జనాలు బలాల మీద కొద్దడం, ఆలు లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగడే అని ఆమె చెప్పరా పూర్తిగా, వీళ్ళు అదే పనిగా చప్పట్లు కొడుతుంటారు. మోడీ గారు కూడా అంతే. అందులో ఆయన కుడి చెత్త కొట్టగా ఎడం చెత్తగా అంటాడు. చెప్పనియాలిగా పూర్తిగా. 14 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ, 200 లక్షల కోట్ల రూపాయల మీద అప్పు. ఎందుకు చెప్పలేదు ఆమె? ఆ మాటగానే చెప్తే మోడీ గారి పరుగు బద్ది, అందుకని ఆమె చెప్పలా. పోనీ అపోజిషన్లో ఉండేవాళ్ళు అడిగారంటే వాళ్ళు కూడా అడగరా, నాలాంటి వాళ్ళు అడుగుతున్నాను. సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే అడిగాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఈ బడ్జెట్ అనేటువంటిది -20 అన్నాడు ఆయన. అది 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎవడన్నా అమ్ముకుంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా అమ్ముకుంటాడా? ఒకవేళ అమ్మినా కానీ నువ్వు 3 లక్షల కోట్లకు అమ్ము, నువ్వు 5,000 కోట్లకి 6,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నావు దాన్ని? అందుకనండి నాకు ఇచ్చినటువంటి ఫిగర్స్లో పబ్లిక్ సెక్టార్న వాటిని కూడా అమ్మేస్తే 5 లక్షల కోట్ల రూపాయలని వీళ్ళు బడ్జెట్లో పెడతారని అనుకున్నాను. ఆ ఫిగర్ పెట్టారు వాళ్ళు. కానీ రేపు యాక్చువల్గా కనుక చూస్తే అది 2 లక్షల కోట్ల కంటే ఉండదు. సో మొత్తం అప్లికేబుల్ అవ్వదంటారు. సెప్టెంబర్లో రివైజ్డ్ బడ్జెట్ వచ్చినప్పుడు కొంతవరకు మనకు తెలుస్తుంది. ఓకే, 4.5% ఫిజికల్ డెఫిసిట్ అని నేను అనుకున్నాను. ఆ 4.3% ఇచ్చింది. రెవెన్యూ డెఫిసిట్ అనేది నేను 6 లక్షల కోట్లు ఉంటుంది అనుకున్నాను. ఆమె 5,70,000 కోట్లు, 5,80,000 కోట్లు ఇచ్చింది. 100% ఎక్యురేట్ ఫిగర్లు ఎట్లా చెప్తావు ఆదిత్య? నువ్వు చెప్పలేవు కదా. మరి నా ఫిగర్లు చాలా వరకు టాలీ అవుతున్నాయి కదా, అది నాకు సంతోషించదగ్గ విషయమే. కానీ ఓవరాల్గా బడ్జెట్ ఎట్లా ఉందిరా బాబు అంటే సుబ్రహ్మణ్య స్వామి గారితో నేను ఏకీభవిస్తాను. దేశంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్పై మీ కామెంట్ ఏంటి మరి? ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, నేను ఆయన కామెంట్ ఏం చేశాడో కూడా వినలేదు. నీకు తెలుసు ఆయన ఈ బడ్జెట్ పరంగా అసలు ఆయన హ్యాపీగా లేరు, సో దీని గురించి నేను పెద్దగా మాట్లాడలేను అన్నట్టుగా మీరు ఇందాకలో మాట అన్నారు. అందరూ కొడుతున్నారు తప్ప ఈవెన్ ప్రతిపక్షాలలో కూడా మాట్లాడలేకపోయారు లోపల అని అన్నారు. సో మరి ఎందుకు మాట్లాడలేకపోయారు? అసలు ఈ అంశం పైన ఆయన ఎందుకు మాట్లాడలేదు? అవకాశం ఇస్తే కదా. చెప్పే కదా నేను ఇంతకుముందు నేను కూడాను బడ్జెట్ని గురించి 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. ఓకే, ఇంతకుముందు 30 సంవత్సరాల కింద 35 సంవత్సరాల కింద బడ్జెట్ కనుక వస్తే చాలా ఉత్సాహంగా ఉండేది. మా అందరికి యంగ్స్టర్స్ కాబట్టి. అప్పుడు ఏంటి, బడ్జెట్ అయిపోయిన తర్వాత నాయని ఫాల్కే వాళ్ళ లాంటి వాళ్ళు దేశం అంతా తిరిగి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మంచి అవగాహన వచ్చేది మాకు. డిబేట్లు పెట్టేవాళ్ళు. మనకు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో, మెడ్రాస్లో అక్కడక్కడే డిబేట్లు పెట్టేవాళ్ళు. చాలా తక్కువ మంది అటెండ్ అయ్యేవాళ్ళు. సరే ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అంత అవసరం లేదనుకోండి. నేను కూడా 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కదా. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ అయిపోయిన తర్వాత పర్లేదు ఈ విషయం బాగానే ఉంది అని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ 12 లక్షల రూపాయల వరకు శాలరీడ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఇచ్చారు కదా. రైట్, మంచిదే, ఒప్పుకున్నా. రైల్వేస్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఒప్పుకున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడాను లాస్ట్ టైం బడ్జెట్లో ఇంచుమించుగా 11 లక్షల కోట్ల రూపాయలు అలాట్ చేశారు, ఒప్పుకున్నా నేను కూడా, మంచిదేనని. కానీ విద్య, ఆరోగ్యము, వ్యవసాయాన్ని గాలికి వదిలేస్తే ఎట్లా? విద్యావంతమైన జాతి, ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయాలి నువ్వు. అది తయారు చేయాలంటే ఏం చేయాలి? విద్యారంగం మీద, వైద్య రంగం మీద ఎక్కువ కేటాయించాలి. ఆ మాట కనుక అడిగితే మన మోడీ గారు ఆయుష్మాన్ బావా దేదియా నామై అంటాడు. నువ్వు చేయాల్సింది ఆయుష్మాన్ బావా పెట్టడం కాదు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టాలి, ఎక్కువ మెడికల్ కాలేజెస్లు కట్టాలి, ఎక్కువ మంది డాక్టర్లను తయారు చేయాలి. మీకు ఒక విశేషం ఏంటో తెలిసిన, ప్రపంచంలో ఎక్కువ మంది డాక్టర్లు తయారయ్యేది క్యూబాలో. చిగావేరా అక్కడి నుంచి వచ్చినాడేగా, ఆయన కూడా డాక్టరేగా. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేసి వచ్చాం మనం? ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. 17 మెడికల్ కాలేజీలు శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి మొదలు పెడితే 5 కంప్లీట్ అయిపోయి సీట్లు కూడా ఇచ్చి విద్యా పాఠాలు కూడా జరుగుతూ ఉంటే మొత్తం ప్రైవేటైజ్ చేసేస్తానంటాడు ఆయన. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది ఏంటంటే 30 ఎకరాలు 40 ఎకరాలు ల్యాండ్ చూపిస్తే ఆ బిల్డింగ్స్కి వాటికి కొంత ఖర్చు స్టేట్ గవర్నమెంట్ పట్టుకుంటుంది, కొంతమేమో మోడీ గారు ఇస్తారు. ఆయన చెప్పిన స్కీమేగా. ప్రతి జిల్లాలో కూడాను కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టాలనేది ఆయన స్కీము, మంచిది అది. ఆ స్కీమ్ నీరుగార్చేశారుగా ఆంధ్రప్రదేశ్లో. 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారంటే ఎట్లా?
ప్రైవేట్ వాడు ఉత్తపుణ్యాన్ని నీకు సేవ చేస్తాడా ఏంది? మెడికల్ సీట్లు ఏమో లక్షల్లో అమ్ముకుంటాడు, పేషెంట్ దగ్గర ఏమో డబ్బులు తీసుకుంటాడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. నేను కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నాను. మా నాన్నగారు కూడా డాక్టరే, మా ఫ్యామిలీలో 100 మంది డాక్టర్లు ఉన్నారు. కోడలి శివప్రసాద్ గారు మా బావగారు ఇద్దరు కూడాను క్లాస్మేట్స్. అట్లాంటి వైద్య రంగాన్ని కూడా నాశనం చేస్తే ఎట్లా? వైద్య రంగాన్ని నాశనం చేసేస్తున్నావు, విద్యారంగాన్ని నాశనం చేసేస్తున్నావు. పల్లెటూళ్ళకు పోయే రోడ్లో కూడా టోల్ గేట్ పెడతానంటే ఎట్టా? ఇది మరీ అన్యాయంగా. కానీ ఓవరాల్గా బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏందండి నాగార్జున రెడ్డి గారు అంటే? అడుగుతాను. ఏదో ప్రవేశపెట్టాలి కాబట్టి పెట్టారు అంతే. ఇంకా అట్లాంటప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు? ఆయన గట్టిగా మాడితే కేసులు పెడతారేమో ఆయనకు కూడా భయమేమో, మరి నాకైతే తెలియదు. దేశద్రోహానికి కేసు పెడతారేమో భయపడ్డాడేమో మరి ఆయన, నాకు తెలియదు. అదొకటి ఉంది కదా మనకి, దేశద్రోహి, అర్బన్ నక్సలైటు, టుకుడే గ్యాంగ్ పదాలు ఇంతకుముందు బాగా ఎక్కువ వినపడాయి, ఈ మధ్య వినపడలేదులే. ఎస్. సో ఫైనల్గా తెలుగు రాష్ట్రాలపై ఉన్నటువంటి బడ్జెట్, అంటే తెలుగు రాష్ట్రాలకు కేటాయించినటువంటి బడ్జెట్పై మీ కామెంట్ ఏంటి సార్? అసలు తెలుగు రాష్ట్రాలకి తెలంగాణకి ఎంత కేటాయించారో బడ్జెట్లో ఏమైనా ఉందా? 14 లక్షల కోట్ల రూపాయల వడ్డీని గురించి ఆమె చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చాను, తెలంగాణకి ఎంత ఇచ్చానని చెప్పుద్దా? ఎందుకు కేరళలో ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి కొబ్బరి బొండాల గురించి చెప్పిందాము అంతే. తమిళనాడులో కూడాను ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నేనేమనుకున్నానంటే, తమిళనాడులో కూడా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మెట్టూరు డ్యామ్ బాగా పాతబడిపోయింది, కొత్త మెట్టూరు డ్యామ్కి ఒక 20 కోట్ల రూపాయలు 20 వేల కోట్ల రూపాయలు ఇస్తుందేమో అనుకున్నాను. అది ఎక్కడ మెన్షన్ చేయలే. అదే స్టాలిన్ ఏడుపు. ఇంతకుముందు ఒప్పుకున్నటువంటి పోలవరానికే దిక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా నీకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఎందుకు ఇస్తారా? ఏదో ఒక కొత్త నేషనల్ హైవే ఉంటుంది, లేదంటే ఉన్న నేషనల్ హైవేని బ్రౌన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్ని ఏదో వేస్తారు. అది ఆంధ్రప్రదేశ్లో నుంచి 100 కిలోమీటర్లు పోద్ది. చూసారా ఆంధ్రప్రదేశ్కి మేము నేషనల్ హైవే ఇచ్చామంటారు. నువ్వు ఇచ్చేది ఆటోమేటిక్ థింగ్. అది హై స్పీడ్ కారిడార్ వాళ్ళకే కొంచెం బెనిఫిట్ అయింది కదా సార్. హై స్పీడ్ కారిడార్ అనేటువంటిది వాళ్ళకి ఒక్కదానికైనా ఇచ్చింది అంటే కంపేర్ టు తెలంగాణ, అన్ని రాష్ట్రాలకి బెనిఫిటే. కంపేర్ టు తెలంగాణ అనబాక నువ్వు. మొదలవుతున్నాయంటే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు. అంటే ఎవరికి బెనిఫిట్ అయింది? తెలంగాణ వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఆంధ్రప్రదేశ్ మీద నుంచి పోతున్నాయి, ఇద్దరికి బెనిఫిటే. వీళ్ళిద్దరికనే ఎందుకంటావు నువ్వు? మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మాకు మరీ అన్యాయం జరిగింది. అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇలాగే అంటూ ఉంటారు. తీసే అవన్నీ అని. కేరళలో ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా సరే ఒక 4 సీట్లు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొబ్బరి అని మొదలుపెట్టారు. ఆ కొబ్బరి అన్న సంగతి నిర్మలా సీతారామన్కి ఇప్పుడు తెలిసిందా? ఆమెకు తెలీదా? ఎప్పటి నుంచో తెలుసుగా ఆమె కూడా. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని నువ్వు చేసిన పని అది తప్పు కదా. అది ఇప్పటికే పాపం కేరళ వాళ్ళకి ఇచ్చేటువంటిది టోటల్గా వచ్చేటువంటి దాంట్లో 1.65% మాత్రమే వెళ్తాయి ప్లానింగ్ కమిషన్ దాని ప్రకారం. ఓకే, అదే తక్కువ. లాస్ట్ టైం కేరళలో జరిగిన డిజాస్టర్ మామూలు డిజాస్టర్ కాదు కదా. ఒక పక్క ఏమో కేరళ రాష్ట్రం అనేటువంటిది గాడ్స్ ఓన్ ల్యాండ్ అని ఒక పక్క ఆమె చెప్తుంది, ఇంకో పక్క ఏమో ఆ రాష్ట్రానికి ఏమో డబ్బులు ఇరు. పైగా వాళ్ళకి అధికారంలో లేరు కాబట్టి అమరాబుద్ధులు తిడుతుంటారు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని దాన్ని బడ్జెట్ అని ఎట్లా అంటావు నువ్వు? చెప్పు. బడ్జెట్ అంటే ఎలా ఉండాలంటే అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. నార్త్ వెస్టర్న్ స్టేట్స్కి కొంతవరకు బెనిఫిట్ ఇచ్చారు, నేను ఆహ్వానిస్తాను, మంచిదే. ఆ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి వాళ్ళు ఆ టెర్రరిస్టుల దెబ్బకి తట్టుకోలేక నానా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినాగా నేను ఒప్పుకుంటాను. అది ఆల్రెడీ చేస్తున్నారు. రాష్ట్రాలకి 42% కదా ఇవాళ. 41% అనేది రాష్ట్రాలకి ఇచ్చి ఆ 1% ఎక్స్ట్రా జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి ఇచ్చారు. మంచిదే, అది నేను కూడా ఆహ్వానిస్తా దాన్ని. అస్సాము, మేఘాలయ ఇట్లాంటి వాటి స్టేట్స్ కూడా ఇవ్వాలి. కానీ నువ్వు అక్కడ ఏంటి, పెద్ద ఇండస్ట్రీస్ పెట్టలేవు, రైలు మార్గాలు వేయలేవు, రోడ్డు మార్గాలు కూడా పెద్ద 4 లైన్లు 5 లైన్లు నేషనల్ హైవేస్ వేయలేవు, కష్టం. అలాంటప్పుడు వాళ్ళని ఇంకో రకంగా కాంపెన్సేట్ చేయాలి. ఎట్లా చేయాలి? టూరిజం డెవలప్ చేసుకోవచ్చు, పర్యాటక రంగాన్ని డెవలప్ చేసుకోవచ్చు, ఫారెస్ట్ టూరిజం, ఎకో టూరిజం అట్లాంటివన్నీ డెవలప్ చేసుకోవచ్చు. టీ తోటలు, కాఫీ తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ అక్కడ పెట్టచ్చు. నువ్వు BHE అలాంటిది అక్కడ పెట్టలేవు, చిన్న ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టచ్చు, ఆ పని చేయొచ్చు. దానికి కొంత ప్రోత్సాహం ఇచ్చారు, బాగానే ఉంది. యాక్చువల్గా నేను చెప్పినటువంటి నా స్పీచ్లో 31వ తారీఖు నేను చెప్పిన స్పీచ్లో భారతదేశంలో టూరిజంకి మంచి అవకాశాలు ఉన్నాయి, 1 కోటి మందికి ఉద్యోగాలు వస్తాయి, 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇవ్వండి అని చెప్పి నా కోరిక అండి, నా మనసులో మాట అని చెప్పాను. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ కొంత టచ్ చేసినాను దాని గురించి. అందులో అరకు వ్యాలీని గురించి కూడా చెప్పింది, మెడికల్ టూరిజం చెప్పింది, ఫారెస్ట్ టూరిజం చెప్పింది, టెంపుల్ టూరిజం అని నేను అన్నాను, ఆ మీద వేరే పేరు పెట్టింది దానికి, ఎకో టూరిజం. 4 రకాల టూరిజాలు తప్పలేదుగా ప్రోత్సహించి. నేను 3-4 సంవత్సరాల నుంచి అదే పనిగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి, మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి వీళ్ళందరికీ ఉత్తరాలు రాస్తున్నాను. నేను
మెయిల్స్ పెడుతున్నాను, ఇండియాలో ఇంత పొటెన్షియాలిటీ ఉందండి, చేయండి బాబు సంగతి సమాచారం అని. ఇప్పుడేదో కొంచెం కథలకు వచ్చినట్టుంది. అలా ఎప్పుడైనా అంతేనా బా, అది ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. చెప్పంగా కానీ చేయరు. అది ఇప్పుడు కథలికి వచ్చింది. మంచిది. నెక్స్ట్. ఇంకా ఆల్మోస్ట్ మీరు చెప్పినటువంటి ఆ ఫిగర్స్కి ఇప్పుడున్న ఫిగర్స్కి సిమిలర్గా వచ్చింది. సో యాక్చువల్గా నాగార్జున మీకు సంతోషంగానే ఉందా? ఫిగర్లు టాలీ అయ్యాను, మీకు సంతోషంగానే ఉందా? అండ్ యాక్చువల్లీ నాగార్జున రెడ్డి గారు ఈ బడ్జెట్ మీద ఏం మాట్లాడతారో తెలుసుకోవాలని మేము అనుకున్నాము, మా వ్యూవర్స్కి తెలియజేయాలనుకున్నాము. కోర్స్ అదే జరిగింది. సో మీరు అన్నట్టు సెప్టెంబర్లో ఇది ఇంకాస్త ముందుకెళ్తుంది. కోర్స్ దానికన్నా ముందు చాలా సబ్జెక్ట్ మీద మనం కూర్చోవాల్సిన అవసరం. సెప్టెంబర్లో ఏమవుతుందంటే రివైజ్డ్ బడ్జెట్ వస్తుంది. అది వస్తే మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పారు కదా మీరు కూడా. సో డెఫినెట్గా దానికోసం ఎదురు చూద్దాం. అండ్ అసలు విషయాన్ని తీసి పక్కన పెట్టి ప్రజలకు ఎవరికి అర్థం కాని విషయాల గురించి ఎక్కువసేపు చెప్పిందామా. ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్లో ఇలా చేస్తాము, డేట్స్ ఇలా ఉంటాయి, ఇంట్రెస్ట్ అలా ఉంటుంది, పెనాల్టీ ఇలా ఉంటుంది, మీకు వైవర్ ఇస్తాము. వాడు సామాన్య మానవుడికి ఎందుకు అయ్యేది? దేశం మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? తిప్పి కోట్లు 5 కోట్ల రిటర్న్స్ ఫైల్ చేస్తారు. 140 కోట్ల జనాభాలో 5 కోట్ల రిటర్న్స్ మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేది. కనీసం మా బడ్జెట్లో నాకు 36 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని నేను చెప్పా. కనీసం మా ఫిగర్ ఎట్టు వచ్చిందో కూడా చెప్పలేదయా. ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో చెప్పొద్దు. ఇప్పుడు చెప్తాను, చూసుకో, నువ్వు నోట్ డౌన్ చేసుకో. ప్రధానమైనటువంటి ఇన్కమ్ అనేటువంటిది కార్పొరేట్ ట్యాక్స్ 12 లక్షల కోట్లు. నేను కట్టేటువంటి చిన్న ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ కట్టేటువంటిది 5 లక్షల కోట్లు. జిఎస్టీ అనేటువంటిది 12 లక్షల కోట్లు. కస్టమ్స్ ఎక్సైజ్ ఒక 5 లక్షల కోట్లు. అదర్ ఇన్కమ్స్ ఒక 2 లక్షల కోట్లు. ఇదే ఇన్కమ్. అవన్నీ కలుపుకుంటే నీకు 36 లక్షల కోట్లు వస్తుంది. ఆమె కూడా అదే ఫిగర్ ఇచ్చింది. కనీసం ఆ ఫిగర్ అన్నా చెప్పాలిగా. ఏ ఫిగరు ఆమె చెప్పలేదు. పైగా చివరిలో ప్రింటెడ్ బుక్స్ బయట దొరుకుతున్నాయి, ప్రింటెడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ దేర్, యూ కెన్ కలెక్ట్ దోస్ బుక్స్ అండ్ దెన్ కలెక్ట్ దోస్ సెల్ ఫోన్స్ ఆల్సో, వీ విల్ మీట్ ఆన్ మండే అట్ 11 o'clock అని చెప్పి వెళ్ళిపోయింది. అదే ఆ బడ్జెట్ అంటే. మేము కూడా బడ్జెట్ చూస్తున్నటువంటి వాళ్ళమే. మా బావలు మామలు వీళ్ళందరూ కూడా 1952 సంవత్సరంలో కూడా ఎంపీలుగా ఉన్నారు. నేను ఇంతవరకు బడ్జెట్ నా విధంగా ప్రవేశపెట్టడం ఇంతవరకు చూడలేదు. ఆదిత్య, నేను చేయరు. కనీసం నీకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడానికి నీకేంటి మొహమాటం? ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇంకా ఏం బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు? కనీసం ఆ ఫిగర్స్ చెప్పాలి. అది కూడా చెప్పలేము. ఇంతకుముందు బడ్జెట్లో ఒక 5-6 సంవత్సరాల కింద బడ్జెట్ కన్నా చూస్తే కనీసము ఇక్కడి నుంచి ఆదాయం ఇంత వచ్చిందని చెప్పేవాడు. ఈ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఎలకేషన్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది కూడా చెప్పాలా. ఎందుకు చెప్పలేదు అంటే అందులో సారం ఏమీ లేదు కాబట్టి. సోది ఎక్కువ, సారం తక్కువ. అందుకనే ఆమె చెప్పాల. పైగా అమృత్ కాల్, అమృత్ భారత్, వికసిత్ భారత్, యూత్ భారత్, బేటీ బచావ్. ఎన్నిసార్లు చెప్తావు బేటీ బచావ్ బేటీ బచావ్? బేటీ బచావ్ అని చెప్పి మోడీ గారన్న అదే పని చెప్తుంటారు. 30,000 మంది ఆడవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిపోయారు అని పవన్ కళ్యాణ్ అంటాడు అధికారం రాకముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 30,000 మంది ఏమైపోయారో బాబు అంటే ఎక్కడ మాట్లాడు. పైగా కాషాయ వస్త్రం వేసుకొని మెట్లు కొడుతున్నాను, సనాతన ధర్మం అంటాడు. సరే వదిలే ఈ దిక్కుమాలిన లోకల్ పాలిటిక్స్ మనకి. మరో మంచి టాపిక్తో ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాం సార్. అండ్ ఇంత మంచి టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఆదిత్య. కీప్ గోయింగ్. నా చేతనైనంత వరకు చెప్పాను. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేను ఈ విధంగా ఫోర్కాస్ట్ చేశాను, ఆమె ఈ విధంగా చెప్పింది. విఘ్నత ప్రజలకే వదిలేస్తుంది.